దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి కార్యక్రమంలో మనం పోక్సో చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ గురించి చర్చించబోతున్నాం. మరి ఈ అంశాన్ని గురించి మనకి సమగ్ర వివరణ అందించడానికి ఈరోజు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి గారు. మరి మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. వెల్కమ్ టు ప్రోగ్రామ్ మేడం. సో మరి ఈరోజు మనం ముఖ్యంగా నేటి తరానికి ఎంతో అవసరమైన అవగాహన కలిగించాల్సిన పోక్సో చట్టాన్ని గురించిన వివరాలు తెలుసుకుందాము. మరి ఒకసారి పోక్సో అంటే దాని గురించిన బేసిక్ వివరణ ఒకసారి అందించండి. పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్. ఈ యాక్ట్ 2012 సంవత్సరంలో 18 సంవత్సరాల లోపు బాలబాలికల మీద ఎవరైనా లైంగికంగా దాడి చేసినా, లైంగికంగా వాళ్ళని హింసించిన అటువంటి వారిని శిక్షించడానికి మనకు అప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐపీసీ సెక్షన్స్తో పాటు స్పెసిఫిక్ ఇష్యూ మీద వారిని అలాంటి వాళ్ళని త్వరితగతిన శిక్షించడానికి వీలుగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. మరి ఎటువంటి నేరాలు మనకి ఈ పోక్సో యాక్ట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు? అంటే పిల్లల మీద లైంగిక వేధింపులు అంటే చాలా రకాల నేరాలు ఉంటాయి, వాటిని ఒకసారి వివరించండి. మనకు ముఖ్యంగా ఈ చట్టం మనకి 4 రకాలుగా ఈ లైంగిక దాడుల్ని నిర్దేశించడం జరిగింది. వాటిల్లో ముఖ్యంగా సెక్సువల్ అజాల్ట్ అంటే లైంగికంగా దాడి చేయటము, లైంగిక వేధింపులు, పెనిట్రేటివ్ సెక్సువల్ అజాల్ట్, అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అజాల్ట్. ఇలా అంటే లైంగిక దాడి అనేది ఏ రకంగా వస్తుందంటే వాళ్ళకి అవతల వ్యక్తి లైంగికంగా వాళ్ళకున్న ఇంటెన్షన్ని, వాంఛని తీర్చుకునే విధంగా అవతల వైపు చూసిన, ప్రత్యేకించి 18 సంవత్సరాల లోపు బాలబాలికల వంక కన్నెత్తి చూసిన వారికి రకరకాలుగా వర్షన్స్లో సెక్సువల్గా ఇబ్బంది పెట్టిన, మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ, చేతల్లో కూడా రకరకాల నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఈ లైంగిక దాడి అనేటప్పటికీ మనం సెక్సువల్ లైంగికంగా అనేటప్పటికీ అందరికీ ఒకటే వర్షను, అక్కడ ఇంటర్ కోర్స్ ఏదో జరిగిందా ఇలాంటి వర్షను. కానీ మనం దీని మీద శిక్షించాలి అనుకున్నప్పుడు దాని యొక్క తీవ్రత ఏంటి అనేది పరిగణించేటప్పుడు లైంగిక దాడి చేశారా, లైంగికంగా చూసారా, లైంగిక వాంఛతో వేధింపులు గురి చేశారా, లేదా పెనిట్రేటెడ్ సెక్సువల్ అజాల్ట్ చేశారా, సెక్సువల్ అజాల్ట్ చేశారా, అగ్రివేటెడ్ సెక్సువల్ అజాల్ట్ చేశారా, ఇలా క్లాసిఫై చేయటం జరిగింది. సో మనం తెలుగు పదాలు వాడుకలో వాడుతూ ఉన్నప్పుడు ఆ లైంగికంగా అన్న పదాలు వాడేటప్పటికీ మనం హ్యూమన్ ఆర్గాన్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఆ హ్యూమన్ ఆర్గాన్స్ గురించి మాట్లాడేటప్పుడు వాడుక భాషలో మాట్లాడుకున్నా కానీ పెనిట్రేటివ్ అంటే ఒక ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా అనే దగ్గరికి వచ్చేసరికి పెనిట్రేటివ్ సెక్సువల్ అజాల్ట్, బలవంతపు పెనిట్రేటెడ్ సెక్సువల్ అజాల్ట్ జరిగిందంటే అగ్రివేటెడ్ వర్షను, ఇలా దాని గురించి క్లాసిఫై చేయటం జరిగింది. సో ఆ తీవ్రతను బట్టి కూడా వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది కూడా సెక్షన్స్ వారీగా అందులో వివరించడం జరిగింది. రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆ శిక్షల గురించి, అంటే ఏ విధంగా శిక్షలు ఉంటాయి, ఎటువంటి నేరానికి ఎటువంటి శిక్ష ఉంటుందనేది ఒకసారి వివరించండి. మనకి లైంగిక వేధింపులు అనుకోండి, వాళ్ళ ఇంటెన్షన్ను వాళ్ళు అవకాశం వస్తే చూద్దాంలే అన్నట్టుగా ఒక వారు చూపు చూడడం, తన చూపులు ఆ చైల్డ్కి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చూశారు అంటే దాన్ని లైంగిక వేధింపుల్లోకి తీసుకువస్తాం. ఈ లైంగిక వేధింపులకు అనేసరికి ఈ చట్టంలో ముఖ్యంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు ఫస్ట్ టైం అయితే పనిష్మెంట్స్ ఉంటాయి. లేదు కంటిన్యూగా సెకండ్ టైం కూడా అలానే చేస్తే కనుక అప్ టు 7 years వరకు ఇంప్రిజన్మెంట్ వర్షన్ ఉంటుంది, ఫైన్ కూడా ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిస్క్రిషన్ ఆఫ్ ది స్పెషల్ కోర్ట్ జడ్జెస్ అనమాట. అదేవిధంగా మనకి ఈ యాక్ట్లో చెప్పినట్టు అగ్రివేటెడ్ సెక్సువల్ అజాల్ట్ అనేది జరిగితే కనుక, అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అజాల్ట్ జరిగితే కనుక ఇక్కడ కూడా క్లాసిఫై చేశారు. ఈ యాక్ట్ ఎంత క్లియర్గా చెప్తూ ఉందంటే మనం తెలిసిన వ్యక్తులు చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఒకే షెల్టర్లో ఉండి రిలేషన్స్తో ఉన్న వాళ్ళు చేస్తే ఉంటుంది, ఇప్పుడు ఇన్ ది ఫేమ్ ఆఫ్ లవ్ అని చెప్పి నమ్మించి ఈ సెక్సువల్కి లోబర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వ్యక్తి, ఏ కేటగిరీలో వచ్చే వ్యక్తి ఈ లైంగిక దాడి చేశారు అనేది నిర్ణయించి దానికి తగినట్టుగా అందులో కూడా శిక్షలు అనేది మనకి క్లాసిఫై చేయటం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ షెల్టర్లో ఉండి కానీ, ఏదో ఇన్స్టిట్యూషనల్ కస్టడీలో ఇన్ఛార్జ్ పర్సన్స్గా ఉండి కానీ, ఎంప్లాయీస్ అయ్యుండి కానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా
చిల్డ్రన్ మీద దాడి జరిగితే, లైంగికంగా దాడి జరిగితే వాళ్ళకి 10 years నుంచి లైఫ్ వరకు వేసేటటువంటి పరిస్థితి ఉంది. అదే 16 years లోపు చిల్డ్రన్ కనుక ఇలా పెనిట్రేటివ్ అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ కనుక జరిగితే వాళ్ళకి 20 years లైఫ్ లేదా రెస్ట్ ఆఫ్ ది అప్ టు డెత్ వరకు లైఫ్ అంతా వేసేటట్టుంది, లేదా ఉరిశిక్షలు ఖరారు చేసేటటువంటి పరిస్థితి కూడా ఇందులో ఉంది. డెత్ ఇంప్రిజన్మెంట్ అనేది కూడా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే ఓకే ఫైన్ మ్యామ్. అంటే ఇప్పుడు 18 years లోపు విక్టిమ్ మనకి మేల్ చైల్డ్ అయితే కనుక కూడా ఈ చట్టం ఇలాగే వర్తిస్తుందా, ఏమైనా వేరియేషన్ ఏమైనా ఉంటుందా? ఈ చట్టంలో ఉన్న గొప్పతనం అదే అండి. చైల్డ్ అనేది డెఫినేషన్లోనే చెప్పారు, బిలో 18 years ఆఫ్ ది చైల్డ్ పర్సన్ హూ ఆర్ ద చైల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్. ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పాక్సో యాక్ట్ అనగానే లైంగిక వేధింపులు కాబట్టి జనరల్గా మన ఇన్సెప్షన్ కూడా లైంగిక వేధింపులు అనేటప్పటికీ ఆటోమేటిక్గా అమ్మాయి యొక్క ఇన్సెప్షన్ మనకి ఫేసే మనకి అనుకుంటూ ఉంటాం. కానీ ఈ చట్టం ప్రకారము అబ్బాయిలు కూడా చాలామంది ఈ కాలంలో ఇప్పుడు కూడా సెక్సువల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వారికి కూడా అండర్ పాక్సో మనం శిక్షలు ఖరారు చేయొచ్చు. రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలు కూడా వాళ్ళకి జరిగినటువంటి దీన్ని చెప్పలేకపోతున్నారు. రిలేటివ్స్లో ఏదైనా అసలు ఏదైనా అబ్యూస్ జరిగినా కూడా మన వాళ్ళు అనేది ఒకటి బయటకు రాలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఒకసారి మీరు ఇచ్చే సలహా అవేర్నెస్ కోసం ఒకసారి దాన్ని వివరించండి. ఇది చాలామంది అండి, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం జరిగినప్పుడు ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళని ప్రేరేపించేటట్టుగా చేయటం, చనువు చేసుకోవటం అంటారు. ఇంట్లో ఉండి ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్లు కూడా వస్తూ ఉన్నాయి. ఎంత వచ్చినా కానీ ఇంట్లో ఉండగానే వాళ్ళు వెంటనే ఏం చెప్తున్నారంటే మావయ్యే కదా, బాబాయే కదా, లేదా పిన్ని కొడుకే కదా, లేదా మానత్త కొడుకే కదా, ఇలాగ ఎవరైతే మనకున్న సొసైటీస్లో రిలేషన్ వర్షన్ మాట్లాడుతూ ఉన్నారో ఆ రిలేషన్లో అన్న వాళ్ళ దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ సొంత మేనమామ ద్వారా కూడా ఈ అబ్యూజెస్ అనేది ఫేస్ చేస్తున్నారు పిల్లలు. కానీ అది ఫస్ట్ టైం ఎవరో చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అక్కడ మనం ఉన్న పేరెంటల్ యాటిట్యూడ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్టెన్స్ కానీ, లేదా నేను ఈ విధంగా చెప్తే నన్ను ఎవరు నమ్ముతారు అనేటటువంటి ఇంటర్నల్ ఫోబియా వల్ల కూడా చాలామంది చిన్నపిల్లలు చెప్పలేకపోతున్నారు. ఈ చెప్పలేకపోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అది ఛాన్స్గా తీసుకుంటున్నారు. ఫస్ట్ ఏదో ఒకటి ఇవ్వటమో, బాడీ పార్ట్స్ టచ్ చేయటమో చేస్తూ ఉన్నారు. ఇదే చేస్తున్నారు కదా అని వాళ్ళు ఒప్పుకుంటే అడ్వాన్స్ అవుతున్నారు అవతల వాళ్ళు. అదే మనం ప్రతి ఒక్కరికి స్కూల్ ఏజ్ నుంచి స్కూల్స్లోని, ఇన్స్టిట్యూషన్స్లోని, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లోని, ఆర్ఫనేజ్ హోమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా ప్రతి చైల్డ్ వాళ్ళ యొక్క బాడీ ప్రిన్సిపల్స్ నుంచి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తెలుసుకోవటం దగ్గర నుంచి బాడీ ఇంటర్నల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుంటూ అది వాళ్ళలో ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనే విషయాన్ని అందరికీ కూడా మనం ఓరియంటేషన్ కింద ఇవ్వటం జరుగుతూ ఉంది. వేరియస్ మోడ్ ఆఫ్ ఈ మెథడ్స్ యూజ్ చేసి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇచ్చారు. ప్రతి స్కూల్లోని కూడా ఖచ్చితంగా ప్రతి చైల్డ్ తెలుసుకోవాలని. మనం ఇప్పటి వరకు మామూలు స్కూల్ ఏజ్ వరకు వచ్చేసాం, కానీ వస్తున్న కేసెస్ రిపోర్టింగ్ బేస్ చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అంగన్వాడీస్లో కూడా పిల్లలకి బాడీ ప్రిన్సిపల్స్ గురించి మనం తెలియజెప్పడం జరుగుతూ ఉంది. రైట్ మ్యామ్. ఇప్పుడు చాలామంది ఇలా ఫిర్యాదు చేయడానికి బయటకి రాలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి ఆన్లైన్ కంప్లైంట్ చేయటం కానివ్వండి, లేదా పోక్సో ఈ బాక్స్ లాంటివి కూడా కల్పించడం జరిగింది అని వాటి గురించి ఒకసారి వివరించండి. అవును, మనకి ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ పాక్సో యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి ఎవరెవరు మానిటరింగ్ చేయాలి అనేది ఒకటి ఉంది. ఈ మానిటరింగ్ పర్పస్ అనేది ఒక కేసు వచ్చిందంటే ఆ కేసు రిపోర్టింగ్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళకి ఏంటి అనేది మనం చెప్పడం అనేది ఇంపార్టెంట్. సో ఒక కేసు ఒక విలేజ్లో వచ్చింది అంటే ఆ విలేజ్ ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ బేస్ చూస్తాం. ఫస్ట్ ఆ పోలీస్ స్టేషన్ చూసినప్పుడు పోలీస్ స్టేషన్ లెవెల్లో కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని మనం చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ అంటాం. ఈ పోక్సో యాక్ట్కి ఇంటర్లింక్డ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్తో ఏంటంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రత్యేకించి ప్యూర్గా 18 సంవత్సరాల్లో పిల్లల కోసమే ఉంది. ఆ పిల్లలకి ఎలాంటి ఇది వచ్చినా అందులో స్పెసిఫిక్గా ఈ పోక్సోలో విక్టిమైజ్డ్ అయిన చైల్డ్ ఉంటే కనుక మనకి స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఈ స్పెషల్ జోనల్ పోలీస్ యూనిట్లో చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ అంటాం. ఈ చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్సే ఈ పాక్సో కేసెస్ అన్ని హ్యాండిల్ చేయాలి. ఆ చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసరు ఇమీడియట్గా కన్సర్న్ సిడబ్ల్యూసీకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఉంటుంది.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది, ఈ పోలీస్ స్టేషను, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అండ్ ఈ వీళ్ళు ఉంటారు, ఎవరు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారు ఉంటారు. డైరెక్ట్ స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి, పాక్సో కోర్ట్ ఆర్ ఎనీ కోర్ట్, స్పెషల్ కోర్ట్స్ ఉంటాయి. వీరందరూ ఒక కేసు రిపోర్ట్ అయ్యిందంటే ఆ విక్టిమైజ్డ్ చైల్డ్ని స్ట్రీమ్లైన్ చేసే వరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇలా ఇండివిజువల్ స్టేక్ హోల్డర్స్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్ ప్రకారం ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవటానికి మానిటరింగ్ మెకానిజం అనేది మనకి నేషనల్ లెవెల్లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అని ఎన్సిపిసిఆర్ వారు ఉంటారు. ఎన్సిపిసిఆర్ నుంచి మనకి స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉంటారు, ఎస్సిపిసిఆర్ ఉంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ మానిటరింగ్ సెల్ అనేది ఇచ్చేస్తారు. ఈ ఎన్సిపిసిఆర్ వాళ్ళు హానరబుల్ సుప్రీంకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారము ఒక వెబ్ పోర్టల్ని పెట్టడం జరిగింది. దానిలో మంత్లీ కేసెస్ ఎన్ని రిపోర్ట్ అయినాయి, ఏ కేసు ఏ స్టేజ్లో ఉంది, ఈ పాక్సో యాక్ట్లో నిర్ణయించిన నియమ నిబంధనల ప్రకారము ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. అందులో భాగంగానే ఎన్సిపిసిఆర్ వాళ్ళు షీ బాక్స్ అనేది పెట్టారు. ఈ బాక్స్లో ఖచ్చితంగా పాక్సో కేసుని మనం ఎక్కడ కంప్లైంట్ చేయాలో ఏంటో తెలియలేదు అనుకుంటే మనకి పలానా చోట పలానా ఇంట్లో పలానా అమ్మాయి అబ్యూస్ జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలిసినా ఈవెన్ మనం కూడా ఆ ఈ బాక్స్కి మనం కంప్లైంట్ పెట్టవచ్చు. అలాగే ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని ఎంత ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా మనకి ఆ ఈ బాక్స్ ద్వారా కూడా కంప్లైంటింగ్ బాక్స్ అనేది ఎన్సిపిసిఆర్ వారు మానిటర్ చేస్తారు. ఎన్సిపిసిఆర్ ఇమీడియట్గా కన్సర్న్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స్కి ఆ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తూ ఉంటారు, దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని. రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు కంప్లైంట్ చేసిన వారు విక్టిమ్ గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుంది అనేది వాళ్ళకు ఒక అష్యూరెన్స్ ఏ విధంగా ఇస్తారు మన చట్టం తరపు నుంచి కానీ గవర్నమెంట్ తరపు నుంచి కానీ? చట్టం క్లియర్గా చెప్తుందండి మనకి, ఎప్పుడైతే 18 సంవత్సరాల లోపు అమ్మాయి అబ్యూజ్కి గురైందో ఆ అమ్మాయి వేర్ అబౌట్స్ కానీ చదువుతున్న స్కూల్ కానీ నైబరింగ్ కానీ ఏరియా కానీ ఏది కూడా రివీల్ చేయకూడదని చట్టం క్లియర్గా చెప్తుంది. దానిలో మనకి ఇంకా క్లియర్గా మీడియా రోల్ని కూడా మెన్షన్ చేయటం జరిగింది. కన్సర్న్ కేసు చూస్తున్న ఎస్హెచ్ఓస్ ఐఓస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా క్లియర్ నామ్స్ అనేది పెట్టడం జరిగింది. వన్స్ విక్టిమైజ్డ్ చైల్డ్ అయ్యింది అంటే ఆ చైల్డ్ యొక్క వేర్ అబౌట్స్ అనేది బహిర్గతం చేయకూడదు. అన్లెస్ అంటిల్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ వర్షన్లో ఆ అమ్మాయికి ఏ విధమైన హాని జరగదు. కానీ ఇది బయట ఈ విధంగా ఈ కేసులో ఇలా జరిగింది అని చెప్పటం వల్ల ఏదన్నా ఉపయోగం ఉంటుంది పాపకి అని స్పెషల్ కోర్టు కనుక ఏదన్నా డైరెక్ట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీ కెన్ వాళ్ళని మనం వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయకపోయినా కేసు యొక్క పరిణామాన్ని హిస్టరీని మనం తెలియజెప్పచ్చు. ఇండివిజువల్ విషయాలు మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోని బహిర్గతం చేయకూడదు. దాని మీద క్లియర్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానిలో మీడియా రోల్ కూడా ఎంతవరకు ఉండాలి దీనిలో అనేది ఉంది. ఈవెన్ మీకు ఈ పాక్సో కేసులో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విక్టిమ్ నేమ్ అనేది ఛార్జ్ షీట్ వరకు కానీ కోర్టుకి సబ్మిషన్స్ కానీ జరగదండి. విక్టిమ్ అనే జరుగుద్దే తప్పించి తన యొక్క నేమ్ కూడా ఐడెంటిటీ డిస్క్లోజర్ మెయింటెనెన్స్లో బహిర్గతం కాదండి. ఫైన్ ఫైన్ ఓకే. దాని అయితే మనకి ఇప్పుడు విక్టిమ్తో పాటు అక్యూజ్డ్ కూడా మైనర్ అయితే సో అప్పుడు ఏంటి మ్యామ్, అది దేని కింద పరిగణలోకి ఈ చట్టమే వర్తిస్తుందా దానికి కూడా, లేదా జువెనైల్గా పరంగా వెళ్తారా అది అని? ఇక్కడ ఖచ్చితంగా అక్యూజ్డ్ పర్సన్ కూడా చైల్డ్ అయితే గనక మనం మళ్ళీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్లో ఎవరైనా చైల్డ్, ఈ అక్యూజ్డ్ అన్న పదాన్ని వాడకూడదు. చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, చట్టంతో విభేదించబడిన బాలుడు. ఎందుకంటే వాడికి చట్టం అంటే ఏదో తెలియకో లేదా దాని యొక్క పర్యవసానాలు తెలియక ఇన్నోసెన్స్, చైల్డ్ అనే పదంలో ఉండే ఇన్నోసెన్స్ని బేస్ చేసుకుని వాడు ఆ నేరానికి పాల్పడి ఉండొచ్చు అనే వర్షన్లో ఆ చైల్డ్ని మనం చట్టంతో విభేదించబడిన బాలుడు అని మాట్లాడాల్సి వస్తుంది. ఈ చట్టంతో విభేదించబడిన బాలలందరినీ కూడా సంస్కరించాల్సిన కార్యక్రమం కూడా మనం ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం ఈ అక్యూజ్డ్ అబోవ్ 18 అయితే స్పెషల్ కోర్టులో అక్యూజ్డ్ వర్షన్లో చూపిస్తాము. బిలో 18 అయితే కనుక ఇలా చట్టంతో విభేదించబడిన బాలుడు అని తీసుకువెళ్తాం. కాబట్టి ఈ చట్టంతో విభేదించబడిన బాలుడిని వెంటనే మనం జువెనైల్ జస్టిస్ బోర్డు అనేది ఉంటుంది. జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. ఈ జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇలాంటి పిల్లల్ని ఎవరైనా గుర్తిస్తే కనుక
మనం వెంటనే కన్సర్న్ పోలీస్ ఆఫీసర్ కూడా ఈవెన్ పోలీస్ యూనిఫామ్లో ఉండకూడదు. ఎందుకంటే ఆ ఫోబియా అనేది క్రియేట్ చేయకుండా వాడిని సంస్కరించే వర్షన్లో ఉండాలి. కాబట్టి వితౌట్ అంటే రెగ్యులర్ అబోవ్ 18 అక్యూజ్డ్ని ట్రీట్ చేసిన విధానంలో ఈ బిలో 18 చిల్డ్రన్ అయితే ట్రీట్ చేయకూడదు. వాళ్ళని సంస్కరించే విధంలో ఉంచాలి. కాబట్టి జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళని అబ్జర్వేషన్ హోమ్లో పెట్టి వాళ్ళకి సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని ఉంటుంది, అది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడి యొక్క ఈ స్థితికి రావడానికి కారణాలు ఏంటి అనేది మనం పరిశీలించడం కోసం. ఓకే ఓకే రైట్ మ్యామ్. అంటే ఇప్పుడు మనకు 17 years 12 months వచ్చాక ఆ 1 month వేరియేషన్స్తో కూడా ఈ చట్టాన్ని కొంచెం దుర్వినియోగపరిచే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నేటి ఇది సైమల్టేనియస్ సిచ్యువేషన్స్ చూసుకుంటుంటే. సో దాన్ని నివారించడానికి ఏదైనా ఎటువంటి చర్యలు అయితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. ఇప్పుడు జువెనైల్ జస్టిస్ యాక్ట్లో మనకి చైల్డ్ అంటే అనేది నిర్ణయించినప్పుడు 18వ పుట్టినరోజు అయ్యేంత వరకు వాడు చైల్డ్. సో రేపు పొద్దున్న వాడిది 18వ రోజు పుట్టినరోజు జరుగుతుంది అంటే ముందు రోజు ఏదైనా అఫెన్స్ కమిట్ అయినా వాడు చైల్డే. సో ఆ చట్టం అదే చెప్తుంది. సో మనం చట్టాన్ని గౌరవించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇది ఈ మధ్యకాలంలో లాస్ట్ మనకి నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చిన పరిణామాల్లో ప్రెజెంట్ సొసైటీలో రేరప్లో కానీ పిల్లల యొక్క పరిస్థితి 12, 6, 14 yearsకి 16 yearsకి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగుంటున్నాయి. చట్టంలో ప్రామాణికంగా ఏదైతే చైల్డ్ డెఫినేషన్ వర్షన్లో వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీని బట్టి చెప్పారో దాన్ని మించి ఉంటున్నారు. కాబట్టి ఆ ఏజ్ క్రైటీరియా తగ్గించండి అని ఎన్నో రకాల చర్చలన్నీ జరుగుతూ వచ్చినాయి, ఎన్నో రీసెర్చ్ కూడా జరుగుతున్నాయి. కాకపోతే అందరూ కూడా చట్టం పరిధి అనేది వచ్చేటప్పటికి 18 సంవత్సరాల లోపే పెట్టారు కాబట్టి చేయటానికి లేదు. కాకపోతే అమెండ్మెంట్స్ ఇచ్చారు. రీసెంట్గా మనకి 2020లో కొన్ని అమెండ్మెంట్స్ ఇవ్వటం జరిగింది. మొన్న 2022లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి. ఈ అమెండ్మెంట్స్లో ఏంటంటే 16 years లోపు వరకు ఒక క్రైటీరియాగాను 16 దాటిన పిల్లలు ఎవరైనా చేస్తే దానిలో అగ్రివేషన్ అనేది ఎంత లెవెల్లో ఉంది అనేది చూసిన తర్వాత ఆ 16 to 18 చిల్డ్రన్ ఎవరైనా కాన్ఫ్లిక్ట్ విత్ లా జరిగింది అంటే కనుక వారిని రెగ్యులర్ కోర్టుల్లో ప్రకారం జరిగినట్టు చెయ్యొచ్చు అని. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు 16 కాదా లేదా ఏజ్ క్రైటీరియా ఏ విధంగా నిర్ణయించాలి వీటి దగ్గర కూడా కొన్ని అమెండ్మెంట్స్ జరిగి మొన్న రీసెంట్గా 2020లో రూల్స్ కూడా ఫ్రేమ్ అవుట్ చేయటం జరిగింది. ఆ రూల్స్ ప్రకారం ఈ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్కి నిర్దేశించిన రూల్స్ ప్రకారము వీళ్ళని ఈ ఏజ్ ఆసిఫికేషన్ టెస్టులకు అనేది మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. అది కూడా త్రూ స్పెషల్ కోర్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి గారి యొక్క డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని. ఓకే, వన్స్ దీనికి కనుక మనకి కేసు నమోదైన తర్వాత మనకి బెయిల్ ఉంటుందా ఈ కేసుకి? దాని గురించిన వివరాలు ఒకసారి చెప్పండి. ఇది ఖచ్చితంగా చట్టం చెప్పేటప్పటికి నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పిన తర్వాత మళ్ళీ మనకి ఐపీసీ ప్రకారం ఇప్పుడు వచ్చిన భారత శిక్షా స్మృతి, భారత ఈ బిఎస్ఎస్ఏ న్యాయ సంహిత ఏదైతే ఉన్నాయో వీటి ప్రకారము ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసో తెలియక ఆవేశంలో ఆ కన్సర్న్ సిచ్యుయేషన్లో తప్పనేది జరిగిపోయిన తర్వాత దాన్ని బెయిల్ తీసుకోవటం, బెయిల్ ఇప్పించడం అనేది కూడా మన ప్రాథమిక ఫండమెంటల్ రైట్స్లో భాగంగా వాళ్ళకి చేయాల్సిన ప్రాసెస్లు. కాబట్టి వీళ్ళకి 60 to 72 days అయితే బెయిల్ రాదండి. ఆఫ్టర్ 3 months 90 days తర్వాత వాళ్ళు నార్మల్ బెయిల్, రెగ్యులర్ బెయిల్ పెట్టుకోవాలి. బట్ కండిషన్ బెయిల్స్ కిందే వాళ్ళకి ఇస్తారు. ఓకే డన్. అంటే ఇప్పుడు మనకు ఎవిడెన్స్ అనేది యూజువల్గా మనకి ఇది ఉంటుంది. ఈ పర్టికులర్గా ఈ పోక్సోకి ఎటువంటి ఎవిడెన్స్ని కన్సిడర్ చేస్తారు? అంటే ఆ అమ్మాయి చెప్పడమే కాకుండా ఏదైనా మళ్ళీ ఐ విట్నెస్ లాంటివి ఏమన్నా అవసరం అవుతాయా ఈ పోక్సోకి? ప్రత్యేకించి ఈ చట్టం చెప్తున్న నైపుణ్యం అదే అండి. ఖచ్చితంగా అమ్మాయి గనక నా మీద ఈ అట్రాసిటీ జరిగింది, పలానా వ్యక్తి నా మీద ఈ విధంగా చేశారు అంటే దట్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్డ్ అండి. అక్కడ అందులో మళ్ళీ ఫర్దర్ ప్రాసిక్యూషన్స్ కూడా అవసరం లేదు అని చట్టమే చెప్తూ ఉంది. సో అంత అమూల్యంగా చెప్పారు. ఎందుకంటే ఏ ఒక్కరూ వచ్చి తనంతటి తన మీద నింద వేసుకోరు. మనకున్న సోషల్ స్టిగ్మా కానీ వీటిల్లో తన మీద ఈ విధమైన చర్య జరిగింది అని ఏ ఒక్కరూ చెప్పరు అనేది ఒక ప్రిజంప్షన్ కింద తీసేసుకుని ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రైమరీ రిపోర్ట్ కింద కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ దానిని కనుక మిస్యూజ్ చేసినట్లయితే అది ఏ విధంగా దాని విచారణ, పోలీసులు దాన్ని నిజానిజాలు తెలుసుకోవడానికి విచారణ చేయాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చట్టం ఇంత డీప్గా ప్రతి సిచ్యుయేషన్ని ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ఆలోచించి చేసినప్పటికీ
మన పోలీస్ వ్యవస్థకు వచ్చేసరికి వారు ఖచ్చితంగా నార్మల్ ప్రొసీడింగ్స్లోనే స్పెసిఫిక్గా ఇలాంటిది ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అనేది ఉంటుంది. కానీ ఇక్కడ జరుగుతుంది ప్రాక్టికల్గా మేము చూస్తుంది కూడా ఏంటంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తాం. సో జనరల్ 376 కేసెస్లో ఏ విధంగా జరుగుతాయో అదే విధంగా దీనిలో కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేస్తే ఎక్యూజ్డ్ తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది అని. సో దాని 376 కేసెస్లో మ్యాక్సిమం ఏ విధంగా చేస్తారో అదే ప్రొసీజర్స్ మన ప్రాక్టికల్గా ఫాలో అవుతూ ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే ఈ ఇచ్చిన స్టేట్మెంట్ సరిపోతుంది కదా అనేది ఎవరమన్నా క్వశ్చన్ చేసినా వితౌట్ ఎవిడెన్షియల్ సపోర్ట్ అనేది మనం అక్కడ ఎక్యూజ్డ్కి శిక్ష పడేటట్టు చేయలేము. ఎక్యూజ్డ్ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి దానికి 1% కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఉండటం కోసం ఈవెన్ మన ఐఓస్ కూడా దీని మీద చాలా ఎవిడెన్స్ కలెక్షన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. రైట్. ఒక్కోసారి ఈ అశ్లీల చిత్రాల కోసము పిల్లల్ని ఇది చేయటము యూజ్ చేయటం అనేది కూడా ఈ యాక్ట్ కింద వస్తుందా మ్యామ్? ఎస్ మ్యామ్. ఈ పోర్నోగ్రఫీ అనేది ప్రత్యేకించి ఒక చాప్టర్గానే చెప్పడం జరిగింది. పోర్నోగ్రఫీ గురించి ఒక కంప్లీట్ ఒక చాప్టర్ పెట్టి వాళ్ళకి రకరకాల అంటే ఈ ఇంటెన్షన్ మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ పిల్లల యొక్క మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండేటటువంటి ఏ యాక్ట్ అయినా వాళ్ళు చేశారు అంటే వాళ్ళతో చేయించారు అంటే కమర్షియల్ మోడ్ అవనివ్వండి, యాడ్ పర్పస్ అవనివ్వండి, అడ్వర్టైజ్మెంట్స్ అవనివ్వండి, ఎనీథింగ్ వాళ్ళు చేశారు అంటే కనుక పిల్లలు దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతే కనుక చేసిన వాళ్ళు చేయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా పోక్సో కేసు పెట్టవచ్చని ఈ చట్టం క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ స్టేజెస్ ఆఫ్ ఈ కేసులో స్టేజెస్ ఒకసారి వాటి గురించి వివరించండి. వన్స్ పోలీస్ యాక్షన్కి వెళ్ళిన తర్వాత కానీ ఆ స్టేజెస్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అంటే విక్టిమ్కి తనంతట తనగా వెళ్ళా కానీ విక్టిమ్ ఇలా జరిగిందని బాధపడుతుందని తెలిసిన వారు కానీ ఖచ్చితంగా వితిన్ 24 అవర్స్లో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన 24 అవర్స్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ వేయాలి. ఫస్ట్ థింగ్ ఇమీడియట్గా దాని యొక్క డెన్సిటీని సిచ్యుయేషన్ని బేస్ చేసుకుని ఇమీడియట్ జరిగితే కనుక వాళ్ళు వితిన్ 24 అవర్స్లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. అడ్మిట్ చేసి ఆ యొక్క మెడికల్ ఇది అనేది ఇవ్వాలి. వెంటనే మెడికల్ ఆఫీసర్ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్గా అటెండ్ అవ్వాలి. అక్కడ ఎమ్మెల్సీ జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ ఇవ్వందా లేదా, ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ డాక్యుమెంట్ ప్రొసీజర్స్ మెడికల్ ఆఫీసర్ ఇమీడియట్ అటెండ్ అయ్యి ఆ కేసుకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఖచ్చితంగా పరిశీలించాలి. ఆ మెడికల్ టెర్మినాలజీలో ఆ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెయ్యాలి. వితిన్ 24 అవర్స్ లోపల ఆ ఐఓకి ఆ రిపోర్ట్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ మనకి అక్కడ కొంచెం క్లాషెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వన్స్ విక్టిమ్ అంటే విక్టిమ్ ఒకే రకమైన విక్టిమ్ ఉండదు. విక్టిమ్ యొక్క సిచ్యుయేషన్ బేస్ చేసుకుని, విక్టిమైజ్డ్ అయిన పరిస్థితిని బేస్ చేసుకుని, లేదా ఇన్సిడెంట్ జరిగిన పరిస్థితిని బేస్ చేసుకుని విక్టిమ్ని మనం క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఆ అమ్మాయి రెగ్యులర్గా నివసిస్తున్న ఇంట్లోనే ఆ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, అది రక్త సంబంధీకుల మధ్య వాళ్ళు జరిగిన అంటే ఈ రోజుల్లో మనం ఓపెన్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇంత ముందు వరకు అయ్యో ఇలా ఎందుకు జరుగుతాయి అని షై ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ కేసెస్ రిపోర్టింగ్ పెరుగుతూ ఉండేటప్పటికి సొంత తండ్రే అబ్యూజ్ చేస్తున్న పరిస్థితులు, ఏ కారణం చేతన్నా మదరు భర్తతోటి విడిపోయి పిల్లల్ని పెట్టుకుని వేరే వ్యక్తితోటి సహజీవనాలు చేస్తున్నా, లేదా అతన్ని మ్యారేజ్ చేసుకున్నా, ఒక లివింగ్ రిలేషన్స్లో ఉన్న, ఇలా ఈ వేరియస్ స్టేజెస్లో వేరే వ్యక్తి అన్న అతను ఒకే ఇంట్లో ఈ చైల్డ్తో పాటు నివసిస్తూ ఈ చైల్డ్ మీద అబ్యూజ్ జరిగితే కనుక ఖచ్చితంగా దాన్ని పాక్సో కింద తీసుకురావాల్సిన పరిస్థితి. అలా ఈ సిచ్యుయేషన్స్లో ఉన్నప్పుడు ఆ చైల్డ్ని మనం అక్కడే కంటిన్యూ చేయకూడదు. విక్టిమైజ్డ్ అయిన చైల్డ్ని మళ్ళీ అక్యూజ్డ్ ఉండే ఇంట్లోనే ఉంచకూడదు. సో వెంటనే ఆ అమ్మాయిని ఏం చేయాలి, అది ఒక రకమైన కేటగిరీ ప్రొసీజర్స్. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తూ ఉంటుందో, కాలేజ్కి వెళ్తూ ఉంటుందో, సో వాళ్ళ లెక్చరర్సో, కొలీగ్సో, ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళు మళ్ళీ ఏదో కారణం చేతన ఈ సిచ్యుయేషన్ ఇన్సిడెంట్ క్రియేట్ అయ్యిందనుకోండి, సో ఆ అమ్మాయిని ఒక రకంగా ట్రీట్ చేయాలి. ఆ అమ్మాయికి ఒక రకమైన ప్రొసీజర్స్ ఉంటాయి. ఆర్ఫనేజెస్ కానీ హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు కానీ ఇది చేస్తే ఒక రకమైన ప్రొసీజర్. ఈవెన్ ప్రెగ్నెంట్ అని తెలిసిన అమ్మాయిని అబ్యూజ్ చేస్తే కనుక ఒక రకమైన ప్రొసీజర్. ఇక్కడ మళ్ళీ కొంచెం మంది ఇన్సిడెంట్ జరుగుతున్నా కంటిన్యూగా ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సర్టెన్ ఇంటర్వెల్స్లో ఇంటర్ కోర్స్ జరుగుతూ ఉండి వీళ్ళు ఈ రేప్ చేయటం వల్ల లేదా ఈ
అబ్యూజ్ చేయటం వలన అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ జరగటం వలన ఆ మైనర్ కనుక ప్రెగ్నెంట్ అయితే సో అక్కడ ఒక రకమైన ప్రొసీజర్ ఉంటుంది. సో విక్టిమ్ అనేది మనం ఈ రకంగా ఇన్ని పర్సెప్షన్స్లో చూస్తాం. ఏ కేటగిరీలోకి ఈ విక్టిమ్ వస్తుంది? సపోజ్ ఈ అమ్మాయి ఒకే షెల్టర్లో ఉన్న అమ్మాయి స్టెప్ ఫాదర్ వల్ల లేదా మేనమామ వలన ఒకే ఇంట్లో తన ఇంట్లోనే ఉంటున్నప్పుడే వాళ్ళ మదర్ బయటకు వెళ్ళినప్పుడే ఆ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ అమ్మాయికి అక్కడ ఫర్దర్ అక్యూజ్డ్ తను ఒకే చోట ఉండే పరిస్థితి వస్తుంది. అలాంటిది ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అక్కడ ఉంచడం సేఫ్ కాదు అనేది ఐఓ ఇమీడియట్గా ఈ ఎఫ్ఐఆర్ అవ్వగానే తనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఎఫ్ఐఆర్ చేయగానే వితిన్ 24 అవర్స్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు ఇమీడియట్గా అమ్మాయికి మెడికల్ అసిస్టెన్స్ అందిందా లేదా వెరిఫై చేయాలి. మెడికల్ అసిస్టెన్స్ కోసం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే సరే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ది మెడికల్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఆ అమ్మాయి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి అనేది చూసిన తర్వాత కంటిన్యూషన్ ఫాలోఅప్ అనేది సిడబ్ల్యూసి వారు చేయాలి. సిడబ్ల్యూసి వారి దగ్గరకు వచ్చేసరికి సపోర్ట్ పర్సన్స్ని మనం డిజిగ్నేట్ చేయాలి. కొంచెం మందిని వాళ్ళకి నామినేట్ చేసి ఇవ్వాలి. వాళ్ళని ఎవరు ఇవ్వాలి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది ఉంటుంది జిల్లాల్లో. ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారు ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ని కానీ సపోర్ట్ పర్సన్స్ని కానీ డిజిగ్నేట్ చేసి వాళ్ళని ఇస్తే ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఆ సపోర్ట్ పర్సన్ని ఆ విక్టిమ్కి ఎంగేజ్ చేస్తారు. సో ఈ సపోర్ట్ పర్సన్ ఆ విక్టిమ్కి బయోలాజికల్ పేరెంట్స్ అప్పటి వరకు ఉన్నవాళ్ళు కానీ బ్లడ్ రిలేటివ్స్ కానీ వాళ్ళందరినీ సముదాయించి ఈ అమ్మాయికి, ఎందుకంటే మైనర్ ఒక రకమైన ట్రామాస్కి ఇదవుతుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల తను మెంటల్గా ఏదైనా డిస్టర్బ్ అవుతే సపోర్ట్ చేయడానికి సైకాట్రిస్ట్ సపోర్ట్ ఇవ్వాలి, సైకాలజిస్ట్ సపోర్ట్ ఇవ్వాలి, కంటిన్యూస్ సర్టన్ ఇంటర్వెల్స్లో కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అంటిల్ ఈ కేస్ ఫైనలైజేషన్ వరకు సిడబ్ల్యూసి విత్ సపోర్ట్ ఆఫ్ ది సపోర్ట్ పర్సన్స్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారి కోఆర్డినేషన్ తోటి పాక్సో కోర్ట్ స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్ అయ్యేంత వరకు కంటిన్యూషన్ ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంత టైంలోపే కంప్లైంట్ ఇవ్వాలా, అలాగేదైనా ఉంటుందా మ్యామ్? అంటే ఎప్పుడు జరిగినా అవేర్నెస్ రావడానికి కానీ పేరెంట్స్కి తెలియటానికి కానీ టైం పట్టుండొచ్చు, అప్పుడు ఇవ్వచ్చా? ఆ ఇన్సిడెంట్ జరిగి ఒక ఫ్యూ ఇయర్స్ అయిపోయినా కూడా దాన్ని కన్సిడర్ చేస్తుందా చట్టం? ఒకసారి దాని గురించి ఈ చట్టం చాలా క్లియర్గా చెప్తుందండి. ఎప్పుడు జరిగినా తన యొక్క మెంటల్ స్టెబిలిటీ వల్ల లేదా అమ్మో ఇది చెప్పుకుంటే ఏమవుతుందో అని దాచిపెట్టేసుకోవటం వల్ల ఇమీడియట్ తెలీదు. కానీ సర్టెన్ ఇంటర్వెల్స్లో మనం గ్రాడ్యువల్గా వాళ్ళకి అంటే వేరియస్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి ఏదో ఒక రకంగా ధైర్యం వచ్చినప్పుడు లేదా మనం హ్యూమన్ ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ యొక్క మెంటల్ స్టెబిలిటీలో తనకు వచ్చిన ట్రామా కండిషన్ని ఎక్కువ రోజులు తనలోనే ఉంచుకోలేదు, ఎవరో ఒకరికి ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఐదర్ ఫ్రెండ్స్ ఆర్ టీచర్స్ ఆర్ తను ఎవరినైతే నమ్మకంగా నమ్ముతుందో అలాంటి వాళ్ళతోటి నాకు పలానా టైం అప్పుడు ఇది జరిగిందంటే ఎనీ టైము ఏ పీరియడ్లో జరిగింది అనేది గుర్తుపెట్టుకుని చెప్పగలిగితే కనుక అది తెలిసిన తర్వాత ఎనీ టైం మనం రిపోర్ట్ కంప్లైంట్ రైట్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి ఇస్తే వారు ఇమీడియట్ 24 అవర్స్ లోపల దానికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలించుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఓకే మ్యామ్. దెన్ ఇప్పుడు మనకు దీన్ని సమాచారం ఇవ్వడంలో కానీ లేదంటే పోక్సో యాక్ట్ని నమోదు చేయకపోయినా ఎటువంటి శిక్షలు ఉంటాయి? ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ సాక్ష్యం కనుక వెళ్ళినట్లయితే ఎటువంటి శిక్షలు ఉంటాయి? అది ఒకసారి దాని గురించి కూడా వివరించండి. మెయిన్ ఇక్కడ వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి తెలిసింది ఇన్ఫర్మేషను, ఇక్కడ మళ్ళీ ఈ పోలీస్ ఆఫీసర్కే ఇన్ఫర్మేషన్ తెలిసి ఎఫ్ఐఆర్ వేయకపోతే ఒక రకమైన పరిస్థితులు వాళ్ళకి ఎందుకు వేయలేదు అనే దగ్గరికి వచ్చేసరికి హయ్యర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి. వీళ్ళకి యాక్ట్లోనే చెప్పింది ఇన్ఫర్మేషన్ తెలిసిందా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అక్యూజ్డ్ నోన్ ఆర్ అన్నోన్ అది తెలుసుకోవడానికి అన్ని చర్యలన్నీ నువ్వు వితిన్ 24 అవర్స్లో యాక్షన్లో దిగాలి అని చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. అయినా కూడా మీరు ఎఫ్ఐఆర్ వేయలేదు లేదా సమాచారం ఎందుకు లేని దాచిపెట్టేశారు అనేది ఉంటే కనుక అలాంటి వాళ్ళని, అందులో మళ్ళీ గవర్నమెంట్ సర్వెంట్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసి రిపోర్టింగ్ చెయ్యకపోతే ఒక రకమైన శిక్షలు, బ్లడ్ రిలేటివ్స్ కంపైల్ చేసి ఎందుకు లేని దాన్ని దాచిపెట్టేసే దూరంలోకి వెళ్ళి వదిలిపెట్టేసి అని చెప్పి పంచాయతీ చేయటం సెటిల్మెంట్లు చేయటం అనే వర్షన్స్లోకి వెళ్తే ఒక రకమైన పనిష్మెంట్స్ కూడా ఈ చట్టం క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్. ఒకసారి దీంట్లో ఉన్న సెక్షన్స్ గురించి ఒకసారి అవేర్నెస్ ఒకసారి మీరు ఇవ్వండి. దీంట్లో ఉన్న సెక్షన్స్ ఏ రకమైన సెక్షన్స్కి ఏ రకమైన శిక్షలు ఉంటాయి అది ఒకసారి చెప్పండి.
దీనిలో మెయిన్ ముఖ్యంగా పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ గురించి వచ్చేసరికి సెక్షన్ 5 పెడతారు. అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ వచ్చేటప్పటికి సెక్షన్ 6 and 7 పెడతారు. ఇవేంటంటే 6 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ పనిష్మెంట్స్ ఏంటి అనేది అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్లో పనిష్మెంట్స్ ఏంటి అనేది చెప్పడం జరిగింది క్లియర్గా. దానిలో 10 years నుంచి 20 years వరకు వేయొచ్చు, లైఫ్ కూడా వేయొచ్చు. అలాగే ఇక్కడ అంటే పర్వర్షన్స్ రకరకాలుగా ఉంటున్నాయి. సెక్సువల్ థియరిటికల్గా మాట్లాడుకునేసరికి సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఒకటే అనేది కాకుండా రకరకాల ఐటమ్స్ యూజ్ చేసి ఏదైనా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే విధంగా వాళ్ళు కనుక ఏదన్నా ఐటమ్స్ యూజ్ చేసి ఇచ్చేస్తే మనం అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ వర్షన్లో తీసుకుంటే కనుక వాళ్ళకి 20 years లేదా జరిగిన దగ్గర నుంచి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ అంటే చనిపోయేంత వరకు వాళ్ళు జైల్లోనే ఉండాలి అని చెప్పడం కానీ, డెత్ పెనాల్టీ డెత్ కూడా వేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్లో వచ్చేసరికి జరుగుతూ ఉంటాయి. ఈ 6, 7, 10, 9 ఇవన్నీ చాలా సివియారిటీ ఆఫ్ ది పనిష్మెంట్స్ ఇచ్చేటివి. లైంగిక వేధింపులు వాళ్ళ కంటి చూపుల్లో లేదా తీక్షణంగా చూడడమో లేదా వాడి బాడీ షేమింగ్ చేయటము ఇలాంటివి ఏదన్నా చేస్తే కనుక దాన్ని సెక్సువల్ అబ్యూజెస్ అంటున్నాము. సెక్సువల్ అసాల్ట్ వర్షనే వస్తాం. ఇటువంటి వాటికి 3 to 5 years అప్ టు 7 years వరకు వేయటము, ఫైన్ వేయటము అనేది కూడా ఉంది. ఇవి కాకుండా మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫైనాన్షియల్ రిలీఫ్కు ఇవ్వటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. మీకు విక్టిమ్ గనక తన బేసిక్ నీడ్స్ని సర్వైవ్ చేసుకోవడానికి ఏమీ లేదు పరిస్థితి అనుకుంటే ఆ ఇమీడియట్ నీడ్స్ని అటెండ్ చేయడానికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారి దగ్గర జువెనైల్ జస్టిస్ ఫండ్ అనేది ఒకటి ఉండాలి. దాని ద్వారా ఇమీడియట్ రిలీఫ్కి ఏంటంటే పాపకి ఆ బేసిక్ మెడికల్ టెస్టులకి ఏదైనా అవసరమైనా తను అక్కడ సిచ్యుయేషన్ బేస్ చేసుకుని చెప్పులు ఇమీడియట్గా అండి అక్కడ సీన్లో చూడగానే అమ్మాయి ఇబ్బంది పడుతుంది అంటే అక్కడ వేసుకోవడానికి చెప్పులు ఉండకపోవచ్చు, బట్టలు చిరిగిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాంటివి ఇమీడియట్ కొత్తవి మనం ప్రొక్యూర్ చేసి ఇవ్వటానికి ఇమీడియట్ రిలీఫ్ అనేది ఉంటుంది. అలా ఇమీడియట్ రిలీఫ్లో ఆ చైల్డ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వారికి సపోర్టివ్గానే ఉంటాము. తర్వాత ఇంటర్మ్ రిలీఫ్ అని ఇస్తారు. ఇంటర్మ్ రిలీఫ్ ఏంటంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫైన్ కట్టిస్తూ ఉంటారు. ఆ కట్టిన ఫైన్ని ఈ విక్టిమ్కి మెడికల్ ఎక్స్పెన్సెస్కి కానీ, విక్టిమ్ యొక్క చదువు కంటిన్యూషన్కి కానీ, విక్టిమ్కి ఉపయోగపడే విధంగా తను మెంటల్గా ట్రామాలోకి ఏమైనా కండిషన్లోకి వెళ్ళిపోతే ఆ ట్రీట్మెంట్ ఇప్పించడానికని కానీ, సివియారిటీ ఏమైనా డ్యామేజ్ జరిగితే వాటిని మనం ఆ ట్రీట్మెంట్కి అవసరమైనవి కానీ, లేదా అమ్మాయి చదువుకోవాలనుకుంటుంది దాని నుంచి బయటపడింది కానీ చదువు మధ్యలో ఆగిపోయింది ఈ ఇన్సిడెంట్ వల్ల, ఫర్దర్ ఇలా కట్టాలనుకుంటుంది ఓపెన్ డిగ్రీ కట్టడం అని కానీ, పీజీ కట్టడం కానీ, హయ్యర్ స్టడీస్కి ఏదైనా కోచింగ్ తీసుకుంటుంది అంటే కనుక ఆ కోచింగ్కి కావాల్సిన ఫీజెస్ పే చేయించడం కానీ ఇంటర్మ్ రిలీఫ్ కింద స్పెషల్ కోర్టు అవార్డ్ చేస్తుంది. ఇది కాకుండా ఫైనల్ జడ్జిమెంట్ జరిగిన తర్వాత విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. విక్టిమ్ కాంపన్సేషన్ ఫండ్ ఏంటంటే ఆ జరిగిన తీవ్రతను బట్టి 3 lakhs నుంచి 10 lakhs వరకు కూడా గౌరవ స్పెషల్ కోర్టు వారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ వారి ద్వారా అది కాంపన్సేషన్ కింద ఇప్పించడం జరుగుతుంది. ఈ విక్టిమ్ కాంపన్సేషన్ అనేది అంతా కూడా మొత్తం ఓవరాల్గా ఈ కేసు వన్స్ ఎఫ్ఐఆర్ అయ్యి జడ్జిమెంట్స్ రావటం అంతా కూడా ఈ చట్టం చెప్పిన దాని ప్రకారం ప్రొసీడ్ అవుతే 1 సంవత్సరంలో కంప్లీట్ అయిపోవాలండి. 1 సంవత్సరంలో కంప్లీట్ అయిపోయి ఈ విక్టిమ్కి కావాల్సిన కాంపన్సేషన్ కనుక అవార్డ్ చేస్తే తను నార్మల్ లైఫ్ ఇది చేస్తానికి అవకాశం ఉంటుంది అని పెట్టడం జరుగుతుంది. ప్రాక్టికల్గా వచ్చేసరికి దానిలో కొన్ని ఇబ్బందులు అయితే జరుగుతూ ఉంటాయి. ఓకే మ్యామ్. దెన్ అంటే ఆ కాంపెన్సేషన్ అనేది ఆ ఇన్సిడెంట్ తీవ్రతను బట్టి జడ్జి గారు డిస్క్రిప్షన్ బేస్ చేసుకుని 3 lakhs to 10 lakhs అవార్డ్ చేస్తారు. సో దెన్ అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ విక్టిమ్స్ ఏజ్ గ్రూప్ ఉండేది ఎక్కువగా స్కూల్స్ అండ్ కాలేజెస్లో మెయిన్గా మనకి చూస్తున్నట్లు +2 వరకు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎటువంటి అవగాహన ఈ చట్టం గురించి అవేర్నెస్ వాళ్ళకి కల్పించడానికి ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయొచ్చు అనేది మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. ఈ చట్టం ప్రకారం మెయిన్ మనకి చాలా విపులంగా చెప్తుంది ఏంటంటే ఈ చట్టంలోనే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే పోలీస్ ఆఫీసర్స్ కానీ, డీసీపీయూస్ కానీ, సిడబ్ల్యూసీస్ కానీ, ఈ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ ఎవరైతే ఉన్నారో జ్యుడిషియరీ వర్షన్ వరకు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ వరకు అందరికీ కూడా సెన్సిటైజేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలందరికీ ఓరియంటేషన్ ఇమ్మని చట్టంలోనే చెప్పడం జరిగింది. ఆ ఓరియంటేషన్ అనే దానిలో పిల్లలకి అవగాహన కార్యక్రమాలకి
మన ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా అడాల్సెంట్ గర్ల్స్ మీద ఎక్కువ ఫోకస్డ్ చేసి ఎన్నో ఇన్నోవేటివ్ వినూత్నమైన కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి స్కూల్లోని కూడా పోస్టర్స్ డిస్ప్లే చేసి వాళ్ళకి ఏదన్నా అలాంటి పరిస్థితి ఏర్పడితే 1098 టోల్ ఫ్రీ నెంబర్ గురించి ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేసి దానికి వెంటనే కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. 112 ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఇవ్వటం జరుగుతుంది. 181 ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్, ఇలా టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ అసలు బాడీ ప్రిన్సిపల్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది సింబాలిక్గా చూపించేటట్టుగా పోస్టర్స్ అన్నీ డిజైన్ చేసి ప్రతి స్కూల్స్లోని మనం డిస్ప్లే చేయటము జరిగింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్న క్లాస్ రూమ్స్లో అయితే కనుక దాన్ని ప్రత్యేకించి ఒక క్లాస్ కింద చెప్పడం జరుగుతుంది. ప్రతి శుక్రవారము వాళ్ళకి పిల్లలందరికీ కూడా అబ్బాయిలకి వేరుగానే అమ్మాయిలకి వేరుగానే అవగాహన కార్యక్రమాలు, ఈ సెక్సువల్ ఆర్గాన్స్ డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉంటుంది, ఆ బాడీ ప్రిన్సిపల్స్ అనేది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అన్నీ కూడా వాళ్ళకి చాలా వివరంగా ఇవ్వటానికి వేరియస్ మోడ్స్లో వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మేడం. ప్రత్యేకించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ తరపు నుంచి కిషోరి వికాసం అని అడాల్సెంట్ గర్ల్స్కి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఇలాంటి సోషల్ స్టిగ్మా ఉండటం కానీ, వాళ్ళు డ్రాప్అవుట్స్గా ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఫర్దర్ ఏదన్నది వాళ్ళ లైఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, కెరీర్ గైడెన్స్ని చేయడానికి వాళ్ళకి వేరియస్ ఓరియంటేషన్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. రైట్ మ్యామ్. మెయిన్గా ఇప్పుడు ఈ మైనర్ కానీ పిల్లలు కానీ ఎక్కువగా ఫస్ట్ సోషల్ మీడియా ఫోన్ ద్వారా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మనం ఏదైనా లింక్స్ ఓపెన్ చేసిన ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, మన టెలిగ్రామ్, వీటి నుంచి కూడా కొన్ని అశ్లీలమైనటువంటి లింక్స్ రావటము, వాటి ద్వారా పిల్లలు ఇది చేయడం, ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం జరుగుతుంది. సో ఇవి పంపించిన వాళ్ళకి కూడా ఈ చట్టం కిందనే వాళ్ళని పరిగణిస్తారా? వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉంటాయి? అదొకసారి వివరించండి. ఖచ్చితంగా ఈ పోర్నోగ్రఫీ మెటీరియల్ అనేది స్టోర్ చేయటం కానీ, షేర్ చేయటం కానీ, ఈ పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి వర్షన్స్లో ఈ సెక్సువల్ థాట్స్ వర్షన్ ఏదైతే వచ్చిందో దానికి వచ్చిన క్లాసిఫైడ్ సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఈ ఎలక్ట్రానిక్ మోడ్స్లో ఉంది అంటే కనుక, ఈ ఫోన్స్లో షేర్ అయ్యింది అంటే కనుక దాని మీద పనిష్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది, దానికి మళ్ళీ ఈ సైబర్ క్రైమ్ యాక్ట్, ఐటీ యాక్ట్, సైబర్ క్రైమ్ యాక్ట్, అదర్ యాక్ట్స్ని కూడా దీనికి అసోసియేట్ చేస్తూ ఖచ్చితంగా దానికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సెక్షువల్ పనిష్మెంట్స్ అనేవి కూడా ఇందులో క్లియర్గా చెప్పడం జరిగింది మేడం. అదేవిధంగా ఈ జరిగిన కార్యక్రమంలో చాలా సింపుల్గా మొబైల్స్లో వాళ్ళు షూట్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్ కూడా జరిగితే కూడా దీన్ని చాలా డిస్క్రిప్టివ్గా వాళ్ళకి పనిష్మెంట్స్ అనేది ఇందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్. యాజ్ ఎ డిసిపిఓ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా మీరు తీసుకుంటున్న చర్యల గురించి, దీనిపైన ఎస్పెషల్గా ఈ చట్టం పైన మీరు కల్పిస్తున్న అవగాహన గురించి ఆ కార్యక్రమాలు ఒకసారి వివరించండి. జిల్లాల్లో సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్, స్పెషల్ జోనల్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో మనకి సచివాలయం వ్యవస్థ ఉంది. ఈ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు అనేది ఉన్నారు. వారు ఈ వల్నరబుల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద ఎక్కువ ఫోకస్డ్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి వారందరి ద్వారా కూడా పాక్సో యాక్ట్ గురించి వేరియస్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. అలానే డిఆర్డిఏలో అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ దానిలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, మెప్మాలో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ రేరప్లో పిల్లల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది గమనించుకోవటం అనే వర్షన్లో ఎఫెక్టివ్ కన్వర్జెన్స్ తోటి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్రత్యేకించి కమ్యూనిటీ బేస్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కువ ఫోకస్డ్గా వెళ్ళటం జరుగుతుంది. ఈ కిషోర్ వికాసం ద్వారా ఇప్పుడు అంగన్వాడీల ద్వారానే సచివాలయం వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ మెడికల్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అండ్ పోలీస్, ఈ మేజర్ 5 డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నారో ఆ 5 డిపార్ట్మెంట్స్ యొక్క గ్రాస్ రూట్ లెవెల్, విలేజ్ లెవెల్ వరకు ఉండే ప్రతి ఫంక్షనరీ ద్వారాను వాళ్ళ ఫ్యామిలీస్ని టచ్ అవ్వాలి అనే విధంలో వాళ్ళకి వేరియస్ స్టేజెస్లో విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ట్రైనింగ్స్ ఇవ్వటం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం జరుగుతుంది. మంచి మంచి రద్దీ ప్రదేశాలు ఉన్న పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఈ పాక్సో యాక్ట్ మీద ఇలా జరిగితే ఇలా ఉంది, వెంటనే మీరు ఈ 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కమ్యూనికేషన్ ఇవ్వండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి మీ అనేది విధానంలో
ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ అన్నిటిని కూడా బాగా ఎక్కువ పబ్లిసైజ్ చేయటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ట్రామాలోకి వెళ్ళిన పిల్లలకి కానీ వారికి ఏ విధమైన రిహాబిలిటేషన్ అందించడం జరుగుతుంది, దానికోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విక్టిమైజ్డ్ అనే పదంలోనే వాళ్ళకి ఒక రకమైన సింపథెటిక్ వే అనేది మనం జనరల్గా చాలామంది అనుకుంటూ ఉంటాం రెగ్యులర్గా ఎవరైనా. కానీ సపోర్ట్ పర్సన్ అనేది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ని సపోర్ట్తో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా మేము ఎంపథైజింగ్ వర్షన్లో మాట్లాడతాం. అంటే ఆ ప్లేస్లో మనమే ఉంటే మనకేంటి అనేది. సో ఇప్పుడు అక్కడ ఇందాక మీకు అన్నాను సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని. ఈ ఎస్ఐఆర్ అనేది పోలీసులు మాట్లాడేదంతా ఎఫ్ఐఆర్ వర్షన్లోని ఆ కేసు పరిధిని బట్టి మాట్లాడతారు. ఎస్ఐఆర్కి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు సోషల్ వర్కర్స్ ద్వారా రెడీ చేయించి ఆ పాప యొక్క పరిస్థితి ఏంటి, పుట్టినప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు తన యొక్క ఎమోషన్స్ ఏంటి అనేది మొత్తం అన్నీ కూడా ఎస్ఐఆర్ ద్వారా బహిర్గతం చేసి ఆ అమ్మాయి యొక్క యాంబిషన్స్ ఏంటి, లైఫ్లో ఎలా ఉండాలనుకుంది, తన గోల్ ఏం సెట్ చేసుకుంది, ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఈ విధంగా జరగటం వల్ల తను ఏ విధంగా డిప్రెషన్కి వెళ్ళిపోయింది, ఎంత లెవెల్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్ళిపోయింది అనేది లోకల్ మనకి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా సైకాలజిస్టులు అవైలబుల్ ఉంటారు. ప్రొఫెషనల్ సైకాలజిస్టుల ద్వారాను అక్కడ కొన్ని సందర్భాల్లో అవసరమైన చోట సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్లో కూడా మైనర్ వర్షన్స్లో వాళ్ళ యొక్క స్టిగ్మా నుంచి బయటపడడానికి, మెంటల్గా డిప్రెషన్ అనేది బయటపడటానికి, ఇల్నెస్ ఏది ముందుకు వెళ్లకుండా ఉండటానికి అన్నట్టు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. వన్స్ ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి నార్మల్ పీపుల్ మధ్యలోనే ఉంటే తెలిసిన వాళ్ళ ద్వారానో ఆ ఇన్సిడెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళ ద్వారానో వాళ్ళ మధ్యలో ఉంటే ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది అని కనుక మనం గమనిస్తే వాళ్ళకి మనకి షెల్టర్ హోమ్స్ ఉంటాయి. సో రిహాబిలిటేటివ్ వర్షన్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ద్వారా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉంటాయి. ఆ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టి వాళ్ళకి చదువుని నార్మలైజ్ చేయడానికి ఉంటుంది. మనకి మరీ ముఖ్యంగా ఏపీలో మనకి కస్తూర్బా బాలికా విద్యాలయాస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ బాలిక కేజీబీవీస్ ఏవైతే ఉన్నాయో కేజీబీవీస్లో పెడితే కనుక అప్ టు డిగ్రీ వరకు వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎంత చదివితే అంతా ఇది చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి చోట డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారము వాళ్ళకి అక్కడ అడ్మిషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళు నార్మలైజ్ చేసి ఇంకా మొత్తం ఈ ఇన్సిడెంట్కి దూరంగా ఇంకా వాళ్ళు కంప్లీట్ కొత్త ప్రపంచంలో హ్యాపీగా ఉండే విధంగా తయారు చేయడానికి చూస్తాము. వాళ్ళు కోర్టు కూడా రెగ్యులర్ అవసరం లేదు, ఓన్లీ వన్ టైమ్ 164 స్టేట్మెంట్ అప్పుడు ఒకసారి వస్తారు. తర్వాత స్పెషల్ కోర్టులో ట్రయల్ జరిగేటప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఒకసారి వస్తారు అంతే. తర్వాత పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్స్ విక్టిమైజ్డ్ అయిన చైల్డ్ని పాక్సో కోర్టు కూడా రెగ్యులర్ తిప్పనవసరం లేదు. ఎక్యూజ్డ్కి అసలు మళ్ళీ ఎదురుపడే పరిస్థితి అనేది క్రియేట్ చేయకూడదు. అది చాలా అలర్ట్గా ఉండాలి. దానిలో భాగంగా మనం రిహాబిలిటేటివ్ హోమ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే ఓకే మ్యామ్, మనకి అక్యూజ్డ్ కూడా ఒకవేళ మైనర్ అయిన పక్షంలో సో అక్యూజ్డ్ అనొద్దని అన్నారు, కానీ ఏదైనా పొరపాటున జరిగి ఉండొచ్చు, తర్వాత తను చేంజ్ అయి ఉండొచ్చు. మరి అటువంటి వారికి విధించే శిక్షల్లో వాళ్ళ ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వకుండా దానికి పరంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో ఒకసారి కూడా వివరించండి. చెప్పాను కదండి, విక్టిమ్ మైనరు, ఎక్యూజ్డ్ మైనరు అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా వర్షన్లో జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేస్తాం. వాళ్ళని రెగ్యులర్ కోర్టుకు కూడా తీసుకురాము. జువెనైల్ జస్టిస్ బోర్డు దగ్గర ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి వాడు 10th క్లాస్ చదివే పిల్లలు, ఇంటర్ పిల్లలు అయితే ఇలాంటి వాటికి ఎక్కువ ఉంటారు. వాళ్ళని ఇమీడియట్గా అబ్జర్వేషన్ హోమ్లో పెడతాం. ఇక్కడ ఇంకొకటి ఏం చేశారంటే వాడు యాదృచ్ఛికంగా మీరు చెప్పారు ఇందాక సెల్ ఫోన్ ప్రభావం వల్ల, మెయిన్ పరిస్థితుల ప్రభావం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అలాంటి సిచ్యుయేషన్కి గురయ్యాడు వాడు అంటే కనుక, ఆ పని చేశాడు అంటే కనుక వాళ్ళు ఏ గ్రౌండ్స్లో చేశారు అనేది చూసిన తర్వాత వాడు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది ఇది అంటే కనుక వాడికి ఇమీడియట్ వాళ్ళకి బెయిల్ అనేది ఇచ్చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇచ్చేసి అబ్జర్వేషన్లో పెడతారు. ఫాలోఅప్ డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ ద్వారా వాళ్ళకి ఫాలోఅప్లు అనేది పెడతారు. ఎందుకంటే ఆ చైల్డ్ స్ట్రీమ్ లైన్ అవ్వాలి. ఇప్పుడు చిన్న దొంగతనం చేసి దొరికిపోతే పిల్లవాడిని వాడు దొంగోడు అని ముద్ర వేసేస్తే వాడు ఇంకా పెద్ద క్రిమినల్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితి లేకుండా ఉండే విధంగా వాడు ఏదో తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుగా భావించి వాడిని సంస్కరించే విధానాల్లో వాళ్ళు ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఆ స్కూల్లో రెగ్యులర్ అయ్యేటట్టుగాను, అప్పటి వరకు ఏదైనా రికార్డు వాడి మీద ఏమీ లేకుండా ఈ ఒక్క ఇన్సిడెంట్లోనే ఉంది అంటే కనుక జేజేబీ మేజిస్ట్రేట్ గారు తీసుకునే డెసిషన్ తోటి వెంటనే దాన్ని హిస్టరీ లేకుండా చేసి ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుకి ఏ ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు కార్యక్రమంలో
పోక్సో చట్టం గురించి సమగ్ర వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, ఇది వాళ్ళ న్యాయవేదిక కార్యక్రమంలో పోక్సో చట్టం గురించిన వివరాలు. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.